మాట్లాడే వాళ్ళ పాపులేషన్ నిమిషం పెరుగుతుందంటే ఈ స్కీమ్ సూపర్ హిట్ అవుతుందండి. ముందుగా మహిళలకు అవకాశం ఇద్దాం. సోమిరెడ్డి గారు మీరు తప్పకుండా నెక్స్ట్. అతిథి గజపతిరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమాజంలో మార్పు తెచ్చినప్పుడు ఎప్పుడైనా స్లోగా మనం మార్పు తీసుకురావాలి అధ్యక్ష. అయితే ఇప్పుడు కూన రవి గారు చెప్పినప్పుడు మనం ఎప్పుడైనా ఇప్పుడు 4వ సాటర్డే మనం ప్రజల్లోకి వెళ్తాం. అప్పుడు వాళ్ళు డెఫినెట్గా మమ్మల్ని అడుగుతారు మీకెంతమంది పిల్లలు ఉన్నారనేది. నాకు అసలు పిల్లలే లేరు. సో నాకు మ్యాక్సిమం ఇది అక్షంతలు వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్గా పడతాయి. అయినా కానీ మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ పాలసీ విధానంగా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మార్పు అయితే ఎప్పుడైనా స్లోగా రావాలి. అలాగే థామస్ గారు చెప్పినట్లు మనకి IVF ద్వారా ఒకటేసారి 4 పిల్లలు కనేసి వాళ్ళు హెల్త్ బాగోకుండా ఆ విధంగా మనం కూడా మరీ స్పీడ్గా కూడా మనం వెళ్ళకూడదు. స్లోగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ మెల్లిమెల్లిగా మనం మార్పులు తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా ధన్యవాదాలు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అధ్యక్ష. అది సీఎం గారు ఏదైనా దేశంలో ఒక రోల్ మోడల్, ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టాయంటే మిగతా రాష్ట్రాలు కూడా ఆయన చూసి ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ ప్రతిపాదన అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకే చెప్పాడు, కానీ మా మగవాళ్ళకి మాత్రం ఒక్క బెనిఫిట్ కూడా చెప్పలేదు అధ్యక్ష. మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు ఏమన్నారు, ఇద్దరు సమానంగా పనిచేయాలంటే ఇంట్లో వాళ్ళు మేడం మమ్మల్ని దబాయిస్తున్నారు. ఆ పని చేయి నీ లోకేష్ బాబు గారు చెప్పారు కదా అధ్యక్ష. నేనేమంటానంటే నేను ప్రాక్టికల్గా చూసిన దాంట్లో ఈ పాపులేషన్ గిరిజన్స్ ఎస్సీస్ కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. గిరిజన్స్లో ఎక్కువ మంది పిల్లలు. మనం తల్లికి వందనం ఇచ్చిన తర్వాత అంతకుముందు లాస్ట్ 5 yearsలో వాళ్ళు ఒక బిడ్డనే పంపించేవాళ్ళు ఆ 13,000 కోసం. ఇప్పుడు 2-3 స్కూల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను చల్లయానదులను కొంతమందిని చూస్తుంటా. నాకు పాపులేషన్ ఒక 50,000 మంది గిరిజనులు ఉండరు నా కాన్స్టిట్యున్సీలో. ఒక దగ్గర ఒక ఫాదర్ అండ్ మదర్ 3-4 పిల్లలు ఉన్నారు. నేను ఏమయ్యా ఇంకా ఎంతమంది నీకు బిడ్డలను? 9 మంది అన్నాడు. అక్కడ 4 ఉండరు. 5 మంది అంటే ఆడ ఉండరు, ఆ ఊర్లో ఉండరు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పేదరికంలో ఉండే చల్లాయనదులు గిరిజన్స్లో 7 మంది 8 మంది మినిమం 5 మంది పిల్లలు ఉండరు. వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా అవసరమైన ఇంకొంచెం ప్రోత్సాహాలు ఇచ్చి ఆ పేదరికం ఒకటి, ఇల్లిటరసీ అంటే ఇల్లిటరేట్లో 90% గిరిజనులు ఉన్నారు. పాపులేషను వాళ్ళే ప్రతి తల్లిదండ్రికి 4, 5, 6 మంది ఉన్నారు. దానికి ఏదైనా స్పెషల్ కేర్ ఆ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. సుధీర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా గురించి ఒక మాట చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే ఈ పర్టికులర్ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు నాకు కూడా ఏదో మనసులో ఫస్ట్ టైమరు దీని గురించి ఏం చర్చిస్తాం, దీని టాపిక్ అసలు ఏముంటుందా తెలియకుండా నేను కూడా ఆలోచనలో ఉన్నా అధ్యక్ష. కానీ ఇది ఒక సీరియస్ ఇష్యూ. మా తాతకి 5 మంది, తర్వాత నాకు 2, తర్వాత రేపు వచ్చేటప్పటికి ఒకటే సరిపోద్ది అన్నట్టు తయారైంది అధ్యక్ష. పైగా అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష. ఒకరు ఉంటే చాలు. దాంట్లో కూడా చూస్తే పేదవాడికి ఎక్కువ మంది పిల్లలు ఉంటా ఉన్నారు, అదే గొప్పవాడికి తక్కువ మంది పిల్లలు ఉంటా ఉన్నారు. ఎందుకు? అదొక్కటి ఆలోచన చేయాలి. ఎందుకంటే నిజంగా డబ్బు లేనివాడికి కూడా అన్నం తినేదానికి కూడా లేని పక్షంలో కూడా వాళ్ళకందరికీ కూడా ఒక 4 పిల్లలు 3 పిల్లలు ఉంటా ఉంటారు. కానీ బాగా డబ్బు ఉండేట వాళ్ళకి ఏంటంటే అది ఫ్యాషను, మరి మొహమాటమో, మరి ఏంటి అర్థం కాదు. కానీ వాళ్ళకి మాత్రం ఒకరే ఉంటా ఉంటారు. అది స్ట్రెస్ మరి ఏది నాకు తెలియదు అధ్యక్ష. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నిజంగానే మనందరికీ కూడా ఒక యంగ్స్టర్స్కి ఐ ఓపెనింగ్ అధ్యక్ష, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఈ టాపిక్కే ఏటబ్బా అనే దగ్గర నుంచి ఈరోజు నేను లేచి మాట్లాడుతున్నానంటే నిజంగానే ఇది అందరికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రాపర్గా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది షై ఫీల్ అవుతారు అన్డౌటెడ్గా. ఎందుకంటే మా చెల్లెమ్మ ఫస్ట్ లేచి మాట్లాడినప్పుడు అందరూ కూడా ఒక రకంగా చూస్తున్నారు, తర్వాత అందరూ కూడా మాట్లాడుతున్నారు. మనలోనే ఈ మార్పు వచ్చినప్పుడు ఒక వ్యవస్థలోనే మార్పు వస్తుంది.
మనం కూడా వెళ్ళి ప్రాపర్గా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ముఖ్యం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకరే ఉండాలి అన్నారు. ఎందుకు? పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ రోజు లేదు, ఎక్కువ మంది కావాలంటే ఎందుకు? పాపులేషన్ తగ్గింది కాబట్టి. ఆ పాపులేషన్ తగ్గితే దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అది కానీ మనం కానీ ప్రాపర్గా మనం కానీ ఇంజెక్ట్ చేసి ఎడ్యుకేట్ చేయగలిగితే దట్ విల్ బీ ద బెస్ట్ వే హౌ టు క్రియేట్ ఎకో సిస్టమ్ వేర్ వీ కెన్ ఇంక్రీజ్ ద పాపులేషన్ తెలియదు. నమస్కారం. ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు నాదొక చిన్న మనవి సార్. అదే వాళ్ళు చెప్తాను. బేసిక్గా ఎడ్యుకేషను, హెల్త్ ఈ రెండు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మంచి మంచి స్కూల్స్, గవర్నమెంట్ పాఠశాలలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయండి. ఆ హెల్త్ కూడా ఫ్రీ, ఈ రెండు ఫ్రీ చేస్తే ఇక వద్దురా బాబాయ్ అనే లెవెల్లో పాపులేషన్ పెరుగుతుంది అని అయితే అనిపిస్తాను సార్. ఈ రెండింటి మీద ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్. లిటిల్ మోర్ ఇంపెటస్ మీకు మంచి విద్య, క్వాలిటీ విద్య, ఫ్రీ హెల్త్ ఎలాగో 25 లక్షలు పెట్టారు కాబట్టి ఆ రెండింటి మీద ఫోకస్ చేస్తే విత్ లిటిల్ పుష్ డెఫినెట్గా తమ గోల్ అచీవ్ అవుతుంది అనేది నా అభిప్రాయం సార్. సార్ అసలు ఏంటి రామాంజనేయులు గారు మీరు మాట్లాడతారా సార్? డిమాండ్ పెరిగిపోతుంది సార్. అధ్యక్ష నమస్కారం. రేపు గురించి ఆలోచించేవాడు నాయకుడు. ఈ భారతదేశంలో 2047 వచ్చేసరికి ఈ దేశం ఎలా ఉంటుందనేది ఆలోచించిన నాయకుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చెప్పాలంటే ఆయన మనకిక్కడ పుట్టడం మన రాష్ట్రానికి అదృష్టం. నిజంగా చెప్పాలంటే ఆయన కారక జన్ముడు. ఎందుకంటే గత చరిత్ర తీసుకోండి. మా తాతగారికి 10 మంది సంతానం, మా నాన్నగారికి 8 సంతానం, నాకు వచ్చేటప్పటికి 2. మీ అబ్బాయికి ఒకలానా? మా అబ్బాయికి 2. అంటే పూర్వం చరిత్ర తీసుకుంటే సంతానం అనేది లక్ష్మి. భారతదేశ చరిత్రలో పూర్వం చరిత్ర తీసుకుంటే పూర్వం పెళ్లి సంబంధానికి వెళ్తే నీకు పాడుందా, నీకు ఎంతమంది సంతానం అడిగితే కానీ పెళ్ళనిచ్చేవారు కదట. సంతానం అనేది ఒక లక్ష్మి. అది ఖచ్చితంగా రాగల రోజుల్లో ఈ దేశానికి అవసరం. యువత కావాలంటే సంతానం కావాలి. ఆ సంతానానికి ముందు ఆలోచించేసిన మహోన్నత వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆయన హైదరాబాద్ మహానగరాన్ని చేశారు. మన దురదృష్టవశాత్తు అది మనకు లేకుండా పోయింది. అలాగే ఆలోచన ఆయన గొప్పది. విజన్ గల నాయకుడు ఎవడంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారు చేసిన ఈ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి మన రాష్ట్రమే కాదు భారతదేశం యావత్తు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విజయ్ కుమార్ గారు మీరు కూడా మాట్లాడతారా? అధ్యక్ష ధన్యవాదాలు.